మంది బయటే సిగ్గుపడతావే, అదేదో మీ ఆయన ముందు పడు. పాపం నీకోసం మీ ఆయన లోపల వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. వెళ్ళమ్మో వెళ్ళమ్ము. వెళ్ళమ్మో వెళ్ళు. పద. వెళ్ళమ్మా. వెళ్ళు. చెప్పు మమ్మీ. సిరి, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే మమ్మీ. ఏంటో చెప్పు. అది నేను చెప్పేది టెన్షన్ పడకుండా కాస్త జాగ్రత్తగా విను. ఏంటి మమ్మీ, ఏమైంది? కార్తీక్కి చిన్న యాక్సిడెంట్ అయింది. బావకి యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు, ఎలా? నువ్వేమీ టెన్షన్ పడకు. నేను డాడీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కార్తీక్ ఏం కాలేదు. డాక్టర్ ఏ ప్రాబ్లం లేదు అన్నారు. నేను డాడీ కార్తీక్ని తీసుకుని ఇంటికి వస్తున్నాం. నువ్వేం కంగారు పడకు, ఓకే? సిరి, ఏమైందమ్మా? సిరి, ఏమైందే? సిరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు సిరి? ఏమైందో చెప్పు. చెప్పు సిరి. బావకి 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 యాక్సిడెంట్ అయిందంట. పూల వాసనకి నీ అందం మరింతగా మత్తెక్కించేలా ఉంది గౌరీ. వా, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. కానీ నా విషయంలో పెళ్లి కాకుండానే నాకు భార్యగా నా కోర్కెలు తీర్చే కామధేనువులా నువ్వొచ్చావు.
ఇక జీవితాంతం ఏ కష్టం తెలియకుండా హాయిగా దర్జాగా నాకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. అడ్డు చెప్పే అవకాశం నీకు ఎటూ లేకుండా పోయింది. పాపం కదా గౌరీ. ఏంటి గౌరీ, ఇప్పుడు కూడా నీ చూపుల్లో ఇంకా నా నుండి నిన్ను ఎవరైనా కాపాడతారేమో అనే అమాయకత్వం ఉంది. బట్ నో ఛాన్స్. నీకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. నో, నేనే నా మంచితనం అనే నటనతో మూసుకుపోయేలా చేశా. ఇప్పుడు నీకు ఒక్కటే దారి. నా కౌగిట్లో ఒదిగిపోవడమే. గౌరీ, ఆలస్యం చేయకుండా రా, ఇద్దరం కలిసి సుఖపడదాం, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం. నా కంఠంలో ప్రాణముండగా ఇది జరగని పని. నువ్వెన్ని కుట్రలు చేసినా, ఎంత మంచితనం నటించినా, అందర్నీ నమ్మించి మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేవు. నా ప్రాణమున్నంత వరకు నా భర్త కార్తికే. వా, శభాష్, అది అలా ఉండాలి. రమ్మనగానే వచ్చి నా ఒళ్ళో వాలితే నాకు ఆ కిక్కు ఎలా ఉంటుంది? నువ్వు ఇలా బెట్టు చేస్తూ ఉంటే, నా పట్టు నీ చుట్టూ బిగుస్తూ ఉంటే, పా, ఆ మధ్యనే వేరు. నేను నీకు ముందే చెప్పాను కదా గౌరీ, అవకాశం వస్తే బలవంతంగానైనా నిన్ను నాదాన్ని చేసుకుంటాను గాని నిన్ను అస్సలు వదలనని. ఇప్పుడు ఆ అవకాశం మీ వల్ల నాకు ఇచ్చారు, మరి దాన్నెలా వదులుకుంటాను చెప్పు? చెయ్యి వేస్తే జాగ్రత్త. నీ నిజస్వరూపం తెలియక అందరూ నిన్ను నమ్మారు. కానీ నువ్వొక నమ్మక ద్రోహి అని తెలిస్తే నిలువునా చీరేస్తారు. ఇప్పుడు పాపం గడుస్తుందని విర్రవిగకు. నీ పాపం పండే రోజు వస్తుంది. అప్పుడు కాపాడమని నువ్వెంత ప్రాధేయపడినా ఎవ్వరూ కనికరించరు. ఘోరమైన చావు చేస్తావు, గుర్తుంచుకో. నీకా పరిస్థితి రాకూడదు అంటే ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకొని క్షమించమని మా ఆయన కాళ్ళపై పడు. ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో, అది నీకే మంచిది. లేదంటే ఏం జరుగుతుంది గౌరీ? ఏం జరుగుతుంది? ఏమీ జరగదు గౌరీ, ఏం జరగదు. నువ్వింకా నీ భవిష్యత్తు గురించి
ఏవేవో ఆశలు ఎన్నెన్నో కలలు కంటున్నావు. అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి. ఈ జన్మకి నీ భర్త నిన్ను భార్యగా ఒప్పుకొని నీతో కాపురం చెయ్యడు. ఇదే ఫిక్స్. అలాగే జరిగింది ఇది అని నువ్వు నోరు తెరిచి నిజం చెప్పలేవు. ఇది కూడా ఫిక్స్. మరి నా పాపం ఎలా పండుతుంది? ఇక్కడుందే, అదే నీ కడుపే పండుతుంది. అది నా వల్లే. గౌరీ, ఇది కూడా ఫిక్స్. నా నుండి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించకు గౌరీ. చూడు, నువ్వు చెప్పేది ఏది జరగదు. అన్నీ నేను కోరుకున్నట్టుగానే జరుగుతాయి. అందుకే అనవసరంగా మాటలతో టైం వేస్ట్ చేసే బదులు ఈ రాత్రిని మరపురాని రాత్రిగా ఓ మధురానుభూతిగా మార్చుకుందాం. రా గౌరీ. ఓ పాలా? మన మధ్య జరిగే రొమాన్స్కి మంచి ఎనర్జీ డ్రింక్. అందుకే ముందు ఈ పాలతోనే మన శోభనాన్ని మొదలు పెడతాం. ఎంత ప్రయత్నించినా ఈ నీచుడిలో మార్పు రావడం లేదు. అలా అని నేను వీడికి సొంతం కాలేను. విషం తాగి నన్ను నేను అంతం చేసుకుంటాను. వచ్చే జన్మలో అయినా ఆయనకు బాజీగా బతికే అవకాశం నాకివ్వు గౌరమ్మ. కార్తిక్ గడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? కార్తిక్ చెప్పురా. ప్రశాంత్, నాకు చిన్న యాక్సిడెంట్ అయిందిరా. ఏంటి, నీకు యాక్సిడెంట్ అయిందా? అవునరా, ఇందాకే ఈ విషయం అత్తయ్య సిరికి ఫోన్ చేసి చెప్పింది. సిరి అమ్మ అక్కడ ఎంత టెన్షన్ పడుతున్నారో ఏమో, కాస్త జాగ్రత్తగా చూసుకోరా. మేము ఆల్రెడీ అందు వేళ ఉన్నాం, వచ్చేస్తున్నాం. సరే. ఏమైంది? నీ మొగుడికి యాక్సిడెంట్ అయిందంట. మొత్తం సర్వనాశనం చేశాడు. గౌరీ, గౌరీ, సరే ఊరుకోమ్మా, తనకేమీ అయ్యుండదు. అవును సిరి, టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళామని అక్క చెప్పింది కదా. కార్తిక్కి ఏం కాదు.
ఏడవద్దమ్మా. పాపిష్టదాన్ని పనుల్లో పడి బావని పట్టించుకునే లేదు. లేదంటే బావని బయటికి వెళ్ళనిచ్చేదాన్నే కాదు. బావ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. అక్క, బావకి ఇప్పుడు ఎలా ఉంది? తనని ఏ హాస్పిటల్లో చేర్పించారు? బావని చూడాలనుంది. త్వరగా వెళ్దాం పదండి అక్క. అక్కర్లేదు గౌరీ. వదిన టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇందాకే అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. చిన్న చిన్న గాయాలయ్యాయంట, ట్రీట్మెంట్ కూడా అయిపోయిందంట. బయలుదేరామని చెప్పారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. భగవంతుడా, లేదు, బావని నేను చూడాలి. తనని చూసేంత వరకు నా మనసు ఆగేలా లేదు. అవును ప్రశాంత్, బావ నేను చూడాలి. పదండి వెళ్దాం. జాగ్రత్తగా దిగు కార్తీక్. జాగ్రత్త, జాగ్రత్త. ఏయ్, ఎక్కడికి? ఇక్కడే ఉండు. బావా, కార్తీక్, ఏం కాలేదు ఇప్పుడు కదా? ఓకే సిరి. నువ్వు బానే ఉన్నావు కదా? ఓకే అమ్మా, ఓకే. బావా, బానే ఉన్నావు కదా? అయినా నువ్వెప్పుడు జాగ్రత్తగానే ఉంటావు కదా బావా. ఈ రోజేంటి ఇలా జరిగింది? అసలు నువ్వేం ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని సిరి? ఎందుకు ఏడుస్తున్నావు? బాగానే ఉన్నాను కదా. సిరి, తనకేం కాలేదు. అయినా తను ఇప్పుడే కదా వచ్చాడు. నువ్వు ఇలా అడిగితే తనేం చెప్తాడు? ముందు నువ్వు ఏడు బాపు. అవునమ్మా సిరి, పెద్ద ప్రమాదం ఏం జరగలేదని డాక్టర్స్ చెప్పారు. బైక్ మీద నుండి పడటంతో అది కాలు మీద పడి చిన్నగా బెణికింది అంతే. చేతికి కూడా చిన్న దెబ్బే అంతే. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడారు. మీ మేలుని ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో, అంత మాట ఎందుకు అక్కయ్య? ఒక రకంగా ఈ యాక్సిడెంట్లో మా తప్పు కూడా ఉంది. మనందరి అదృష్టం కొద్దీ కార్తీక్ ఏం కాలేదు. ముందు కార్తీక్ ని లోపలికి తీసుకెళ్దాం. పదండి. రా కార్తీక్, జాగ్రత్త. మెల్లగా. జాగ్రత్త కార్తీక్. అయ్యో కార్తీక్, మెల్లగా. బావా, జాగ్రత్త కార్తీక్. అమ్మా అమ్ము, కాస్త మంచినీళ్ళు తే అమ్మా. జాగ్రత్త జాగ్రత్త. మంచి నీళ్ళు. ఇవ్వు, తీసుకో. కొంచెం తాగు.
అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా సిరి, బావన్ లోపలికి తీసుకెళ్ళమ్మా, కాస్త రెస్ట్ తీసుకుంటాడు. అవును, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నయ్య. పద బావా. గౌరీ నువ్వు ఇట్రా, అన్నయ్య వెళ్తున్నాడు కదా. జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఏంటో ఇదంతా. పని మనిషికి దగ్గరుండి మరీ శోభనం జరిపిస్తుందండి మీ అక్కయ్య గారు. ఛీ, సిగ్గు లేకపోతే సరే, వాళ్ళిక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపోతామండి, వెళ్ళిపోతాం. ఇప్పుడే, ఈ క్షణమే నా భార్యని నేను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను.